ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్కు పవన్ కళ్యాణ్కు ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తే అధికారం అధిష్టానం ఇచ్చే పదవులు ఇస్తుందని అన్నారు. ఇక పార్టీ కష్టకాలంలో అండగా ఉండి ప్రజల్లో మమేకమై పనిచేస్తారో వారిని పార్టీ ఎప్పుడు గుర్తు చేసుకుందని చెప్పారు. ఇక తనకు ఈ యొక్క పదవి ఇచ్చినందుకు పార్టీకి రుణపడి ఉంటానని తెలిపారు ప్రభాకర్. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఎవరైతే కష్టపడి పార్టీకి అండదండలుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు ఎల్లప్పుడూ శ్రేయస్కరంగా ప్రతి విషయంలో కూడా ఏదైతే అధిష్టానం చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తే నేనే ఈ రోజున ఇటువంటి ఉన్నత పదవికి కారణమయ్యాను. నేను ఎక్కడో ఒక సర్పంచ్ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తీసుకొచ్చి అర్బన్ ప్రెసిడెంట్ చేసి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళని గుర్తించి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకి నేనే ఈ రోజున ఉదాహరణ. స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా నేను ఊహించలేదు, నేను కలలో కూడా ఊహించలేదు. అటువంటి పదవిని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు లోకేష్ గారు ఇవ్వటం అనేది చాలా 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 రుణపడి ఉండే వాళ్ళకి. ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉంటారో, ఎవరైతే ప్రజల్లో మమేకమై తిరుగుతారో వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా నేను అండదండలుగా ఉంటాను, నేను అబ్జర్వేషన్ చేస్తానని చెప్పేసి మా నాయకులు ఎల్లప్పుడూ చెప్తానే ఉంటారు. ఎవరైతే పని చేస్తున్నారో, ప్రజల్లోకి వెళ్తున్నారు, వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్గొంటున్నారు, వాళ్ళని నేను చూసుకుంటా అని చెప్పేసి ఈ రోజున నాకు కనీసం పదవి ఇస్తున్నామనే వాసన కూడా లేకుండా ఈ రోజున నేను అందరితో పాటుగా టీవీలో